కులగణన చేపట్టాలని గతంలో తాను సుప్రీంకోర్టును కోరానన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బీజేపీ వ్యతిరేకమన్నారు. అలాంటి వారిని నిలదీసి హక్కులు సాధించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను విస్మరించిందని కవిత ధ్వజమెత్తారు. ఇక డెడికేషన్ కమిటీ కులగణన చేపడితేనే దానికి చట్టబద్ధత ఉంటుందన్నారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత బీసీ కమిషన్ను కలిసి కులగణన నివేదికను అందజేశారు. సుప్రీంకోర్టులో బాజాప్తా భారతీయ జనతా పార్టీ వేసినటువంటి ఒక అఫిడవిట్ నేను ఇవాళ మీ అందరికి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలోనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ లో 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళకు కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు. ఎక్కడికన్నా పోయి ఏమన్నా చేద్దామంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. ఢిల్లీలో 16వ జాతీయ పార్టీ